బాధపరుస్తూ అది ప్రత్యేకంగా మనసులో బహుగా బాధ పెట్టుకుంటున్నటువంటి నీ భారం, ఇదిగో ఇద్దరు కుమార్తె భారంతో ఉన్నారు. హృదయంలో భారం. ఆరాధన చేస్తా ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎందుకు నా హృదయంలో ఉన్న భారం ప్రభు తీర్చడానికి అనుకుంటాను. ఇదిగో ప్రభు ఈ రోజున నీకు ఈ సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు ధ్యానిస్తూ ఉండగానే ప్రభు నీకు ఒక దర్శనం ఇవ్వబోతామని విడిచిపెట్టేవాడు కాదు. నీ మూలంగా మేము కలిగి ఉన్నాం. నిన్ను బట్టే ఈ యొక్క ప్రతిది కూడా కలిగి ఉన్నది ప్రభువా. మేము నిన్ను నీ చేత ఏర్పరచబడిన సమూహమై ఉన్నాం ప్రభువా. నీ కృపాని ప్రతి వారికి కూడా తోడై ఉండి ప్రతి వారిని కూడా బలపరచును గాక, బలపరచును గాక. మొక్కల మీద ఉండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. సజీవుడైన దేవుడా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. కృపాసక్తి సంపన్నుడానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు రాజా. నీకు వందనాలు అయ్యా. మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు నీకే చెందిన గాక దేవా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. మీద పడిన నీ దాసుని ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి. దేవుడు ప్రభా బలహీనుడు నాయన, నీ ఆత్మతో నింపండి నాయన. నీ బలము చేత నింపండి తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నాయన నీకు వందనాలు. పెదవుల ద్వారమునకు అయ్యా నాయన పెదవులని అగ్నితో కాల్చండి. నీ మాటలు ప్రభువా నీ దాసుల్లో ఉంచండి నాయన. నీకు స్తోత్రాలు. ఆశతో ఆసక్తితో వచ్చిన నీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. ఆనాడు ప్రభా అరణ్యంలో ఇశ్రాయేలు జనులు వారు మన్నాను తిని మత్తి పాలయ్యారు. కానీ దేవా అయ్యా ఈ వాక్యం నాయన బ్రతికించగలదు నాయన, బ్రతుకును మార్చగలదు ప్రభా. ఈ వాక్యం విని ప్రభా ఏ ఒక్కరు మత్తులు కాకుండా నాయన అయ్యా వారి జీవితాలు గమనించుకొని అయ్యా తండ్రి జీవించే భాగ్యం దయచేయండి. నీ వాక్యం ప్రభా అయ్యా అది నాయన చుట్టి తేనె దాండ్ల కంటే మధురమైనది ప్రభా. నీ వాక్యం నాయన అయ్యా అది ప్రాణాత్మ దేహంలోనికి మూలికల్లోనికి కీళ్ళలోనికి వెళ్ళగలిగినంత శక్తి గలది కనుక ప్రభా నీ వాక్యం చేత మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి నాయన చచ్చుకొని పోయినట్లుగా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా వారి బ్రతుకులను కట్టుకుంటే సహాయం చేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా ఇంతవరకు మీరు నడిపించారు నాయన. ఇకను కూడా మీరే అధ్యక్షత వహించి నడిపించమని వచ్చినంతని తృప్తిపరిచి మీ దీవెన ఆశీర్వాదంలో చేత నింపి పంపించమని మహిమా ఘనత ప్రభావంలో మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి చేతులు ఎత్తుకుంటే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. కూర్చోండి. సీటెడ్. ప్రతి వారు వారి స్థలం కూర్చోండి. మంచి సమయంలో ఈ ఆరాధన క్రమంలోకి వచ్చి జీవము కలిగిన పునరుద్ధారుడైన క్రీస్తును ఆరాధించేటువంటి ఈ మహిమ గల గుడారంలోకి వచ్చి
ఇప్పటి వరకు ఆరాధనలో పాల్గొన్న మీకు ఆయన సన్నిధిలో ఆయన వాక్య ధ్యానం చేత పంచించి మిమ్మల్ని బలపరచడానికి మీకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుడి నుండి మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. కృపా సమాధానములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము, మరి 8వ అధ్యాయంలోకి మీరు ఒకసారి వాక్యం చూసుకోండి. అక్కడ 26వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మేము ముందుంచడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పోయిన వారము, గత వారము ఒక అపోస్తుల యొక్క కట్టడలు అనగా దేవుని సేవకులైనటువంటి పిల్లలు పంపించారు రూమ్లోకి. స్తోత్రం. పిల్లలు సండే స్కూల్ పంపించారు. ఈ నెల 29వ తారీఖు పిల్లలకి మంచి గిఫ్ట్ బాక్సులు వచ్చినాయి. వాళ్ళకి ఇష్టం. పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు రూమ్లో పంపించారు. తర్వాత గిఫ్ట్ బాక్స్ ఇస్తాం. ఇప్పుడు నాకు ఎక్కడ కూర్చుంటే నీకు దొరకవు, అడిగిపోతేనే దొరుకుతుంది. 29వ తారీఖు ఇస్తాము. ఓకే, స్తోత్రం. అపోస్తుల యొక్క కట్టడలు అనగా మనల్ని ముందుండి నడిపించిన అపోస్తులు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వారు ఇచ్చిన కట్టడలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే దానిలో భాగంగా అంతకు సంస్కారం రోజున సహవాసం గురించి మీతో మాట్లాడాను. దేవునితో సహవాసం చేయాలి, సంఘము యొక్క సహవాసంలో నువ్వు ఉండాలి, ఆత్మ సంబంధమైన దైవజనులు వారితో సహవాసము చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారము అపోస్తుల యొక్క బోధ, అంటే రకరకాలైన బోధలు ఉన్నాయి. సైతాన్ని కూడా బోధ చేయటం తెలుసు. మీరు కూడా ఎన్నెన్నో లోకములు ఉన్న బోధలు వింటా ఉన్నారు. ఈ బోధలన్నీ కాదు కానీ అపోస్తులు అనగా దేవుని చేత పంపబడిన దైవజనుల చేత ఇచ్చిన ఆ బోధను మనం వింటే మనం ఆరోగ్యకరంగా ఉంటామనే విషయాన్ని పోయిన వారం చెప్పారు. దావీదు ఎంతో అభిషేకించబడిన వాడు, కీర్తనలు రాసిన వాడు, కీర్తనలు పాడిన వాడు, దేవాలయాన్ని కట్టాలని ఒక ఆలోచన కలిగిన వాడు, స్తుతి ఆరాధన చేత దెయ్యములను వెళ్ళగొట్టగలిగే అభిషేకాన్ని పొందుకున్నవాడు, ఆయనతో ప్రభు ముఖాముఖిగా ఒక నిబంధన ఆయనతో చేసినవాడు. ఇటువంటి ఏర్పాట్లన్నీ దావీదులో ఉన్నప్పుడు కూడా దావీదులు ఎప్పుడు కూడా మచ్చలేని గొర్రెపిల్లలాగున్నాడు. కానీ ఒకానొక సమయంలో ఆయన వసంత కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఆ మిద్దె మీద ఉండి చూడరాని దృశ్యం చూసి ఆ తర్వాత తన పాపంలో పడిపోయిన ఆ పాపాన్ని రహస్యంగా ఉంచుకున్నాడు. ఇది పాపం కాదులే, రాజు చేస్తే తప్పు కానీ బయటోడు చేస్తే తప్పు కానీ రాజు చేస్తే తప్పు కాదన్నటువంటి భావంలోకి వచ్చారు. కానీ ఆయన యొక్క తప్పును, ఆయన పొరపాటును కూడా దైవజనుడిగా వచ్చిన నాతాన్ అనే ప్రవక్త వచ్చి మరి ఆయనతో మాట్లాడి గద్దించిన తర్వాతనే తన పొరపాటు తనకు అర్థమైపోయి ఆ తర్వాత ఎంతో కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు దేవుడు ఆయన పాపాలను క్షమించాడు. కానీ తీర్పు మాత్రం కుటుంబం మీదకి వచ్చింది. కాబట్టి అంటే కొంతవరకు నష్టపోయాడు కానీ, కొన్ని బాధలు అనుభవించింది కానీ, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వచ్చేది. దేవుడు ఆయనకి ఇచ్చిన అర్హతలు, ఘనతలు, ఆ యొక్క అనుభవాలన్నీ కూడా ఏమైపోయేటువంటి అంటే అన్ని పోగొట్టుకునేవాడు. ఆ యొక్క దావీదు యొక్క వంశంలో యేసుక్రీస్తు రావలసి ఉండే ఆ ఏర్పాటును కూడా పోగొట్టుకునేవాడు. దేని బట్టి? ఆయన చేసిన పాపాన్ని బట్టి. కానీ పాపము అనే బలహీనత ఒకవేళ ఆయనలోకి వచ్చినప్పుడు కూడా మరలా దేవునితో ఆ సమాధానము పొందుకోవటానికి, ఆ దృష్టి ఆయనలో కలగడానికి
మరలా నేను చేసేది నిజంగానే పాపమే, నీదిగో అది తప్పే అని గ్రహించడానికి ఎలాగ ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆయన యొక్క కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి అంటే దైవజనుడు ఒక్కడొచ్చి బోధించినప్పుడే తన కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం కూడా చాలా సార్లు తప్పిపోతా ఉంటాం, తొలిగిపోతా ఉంటాం, పొరపాటు చేస్తా ఉంటాం, తప్పు చేస్తా ఉంటాం. కన్ను జారుతుంది, నోరు జారుతుంది, కాలు జారుతుంది, ఎన్నెన్నో రకాలుగా జారిపోయి బలహీనమైపోయి బురదలు పడతా ఉంటాం. కానీ మళ్ళా అక్కడి నుంచి లేపడానికి నువ్వు రైట్ వేలో లేవు, నువ్వు రైట్ పాయింట్ లో లేవు, నీవు సరి అయినవి కావని హెచ్చరించి గద్దించేటట్టు ఒక నాయకుడు, ఒక బోధకుడు చెప్పినప్పుడే మళ్ళా టర్న్అవుట్ కావడానికి అవకాశము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేత చెప్పించుకోకుండా, ఎవరి చేత బోధించబడకుండా, ఎవరి చేత కూడా అయ్యో సారీ నేను తప్పు చేశానని చెప్పని అనిపించుకోనే అవకాశం లేకుండా ఏకైక వ్యక్తి, పరిపూర్ణత కలిగిన ఒక వ్యక్తి ఎవరంటే బైబిల్ అంతా మనం గమనిస్తే ఒకే ఒక వ్యక్తి కనపడదు. ఎవరు చెప్పండి? వెరీ గుడ్, హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిపూర్ణుడు కావడానికి మనలాంటి శోధనలు ఆయన మీద కూడా, ఆయన కూడా ఒంటరిగా స్త్రీ వచ్చి మాట్లాడింది, ఏం బలహీనుడే కాలేదు. 5గురిని ఓడించిన ఒక సమరయ స్త్రీ యేసు ప్రభువుని ఓడించిన ఒక పెద్ద లెక్క కాదు. దేనిలోకైనా నడిపించగలదు, ఎలాగనైనా లోకాన్ని, సర్వలోకాన్ని మోసపుచ్చి అపవాది సాతానుగాడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి మోసం చేయడం పెద్ద లెక్క వానికి. మట్టి శరీరంతో వచ్చాడు, రక్త మాంసాలతో ఉన్న శరీరంతో యేసు ప్రభువు మహిమ శరీరంతో కాదు. అయినప్పుడు కూడా అపవాదిని కూడా అవలీలగా జయించడానికి ఆయన కూడా సైతాను శోధన వచ్చింది, స్త్రీ శోధన వచ్చింది, డబ్బు శోధన వచ్చింది, రకరకాల శోధనలు, పాపములు ఆయన కూడా చుట్టుకున్నాయి. కానీ ఆయన పరిపూర్ణుడిగా నిలబడగలిగాడు. హల్లెలూయా. అందుకనే ఆయన మనకు మాదిరికరమైన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ మార్గమైనా మోక్షానికి పోద్ది. ఎవరైనా దేవుడే, ఏదైనా దేవుడే, ఎట్లున్నావాడు, ఏది మొక్కినా ఒకటి అనేటువంటి గందరగోళం లోకంలో మనం ఉన్నాం. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది నమ్మితే మనల్ని మోక్షానికి, రక్షణలోనికి మనల్ని నడిపించగలిగే మాదిరికరమైన స్థితి లేనటువంటి వాళ్ళు ఎలా మనకు మార్గము చూపించగలుగుతారు? నేను అడుగుతున్నాను ప్రశ్నగా. హల్లెలూయా. యేసు ప్రభువులో ప్రతి విషయంలో కూడా అణువణువున కోణం, ప్రతి కోణంలో కూడా ఆయనలో పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆయనను అనుసరిస్తూ, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరిస్తున్నట్టు మనకు మోసం కలుగుతుందా? చెప్పండి. ఆయనను వెంబడిస్తున్న మనకు నష్టం కలుగుతుందా? ఆయనను వెంబడిస్తున్న మనకు మోక్షానికి వెళ్ళకుండా నిత్య నరకానికి వెళ్తాం అనుకుంటున్నారా? కానీ ఒకవేళ నీకు నష్టంగా అనిపించవచ్చు, నీకు కొన్ని బాధలు కలిగినట్టుగా అనిపించవచ్చు, కానీ అవి నిన్ను మహిమకరమైన స్థానంలో తీసుకొని పోతాయి తప్ప ఆయనను వెంబడించిన నిన్ను మాత్రం ఏ మాత్రం ఆయన నేను విడుబడి ఎడబాయడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన జీవిత కాలం అంతా కూడా నాజీరు వ్రతాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నాజీరు వ్రతం అంటే ఏంటంటే ప్రతిష్ఠ కలిగిన జీవితాన్ని ఆయన కాపాడుకున్నవాడు. సంసోను నాజీరు చేయబడిన వాడే, కానీ ప్రతిష్టను ఏం చేసిన కొంతకాలం అయిన తర్వాత పోగొట్టుకున్నాడు. చాలా మంది పోగొట్టుకున్నారు. ప్రతిష్టలో ప్రారంభిస్తారు, కొనసాగిస్తారు, కానీ మధ్యలోనే ముడిగిపోతారు. కానీ యేసయ్య ఆయన తన నాజీరు వ్రతాన్ని, ఆ యొక్క ప్రతిష్టను అంతవరకు తీసుకొనగలిగిన వాడు. కాబట్టి ఆయనను వెంబడిస్తున్న మనము మోసపోయిన వారమైతమా? ఆయన ఖచ్చితంగా మనల్ని మార్గములో చివరి గమ్యానికి చేర్చగలడు. అందుకని ఆయనను సంపూర్ణంగా మనము గుండె నిండా, హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా లోకాన్ని చూసిన నీకు చెత్తలాగానే కనపడాలి.
లోకంలో ఉన్నటువంటి విడ్డూరమైన పరిస్థితులు కనబడుతున్నప్పుడు అది ఇది అని కలగొరగంత నీకు అవసరం లేదు. మనకు ఒక మంచి మాదిరికరమైన మార్గంలో నడిపించగలిగిన రక్షకుడైన యేసయ్య మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట మనకు చాలు, ఇంక అవసరం లేదు. ఆయన అబ్రహాముకు చాలిన దేవుడు, ఇస్సాకుకు చాలిన దేవుడు, యాకోబుకు చాలిన దేవుడు. నీకు సరిపోవట్లేదు ఆయన సరిపోవట్లేదా? నిన్ను కాపాడటానికి ఆయన శక్తి సరిపోవట్లేదా? ఒకసారి ఒక వ్యక్తిని తీసుకొని పోయారట, ఒకసారి తీసుకొని పోయారట, బాగు చేయలేకపోయినాడు. రెండోసారి తీసుకొని బాగు చేయలేదు. మూడోసారి బాగు చేద్దామని కూర్చోరా అంటే వాడు కూడా మంత్రగడమని వీడి పడ్డాడట. వీరికి నాకంటే తాగినోడు ఎవడో చేసిండు, నా వల్ల కాదు అని పంపించారు. హల్లెలూయా. బండి మీద కూర్చోబెట్టుకొని ఎండబండి మీద కట్టేసుకొని తీసుకొని వస్తే ఆడ దిగని నన్ను వదిలిపెట్టండి, నన్ను విడిపించండి, నేనే ఆయన దగ్గర పోతానని చెప్పుని వచ్చి మోకరించి ప్రార్థన చేయని దురాత్మ వెళ్ళిపోయింది. అంటే నాకు ఇచ్చిన ఆ చిన్న మహిమ ఎదుటనే అది ఓడిపోతే నా యేసయ్య దగ్గర ఉన్న మహిమ ఎదుట ఏ అపవాదైనా ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనకు చాలిన దేవుడు. చెప్పండి, చెప్పాలందరూ చెప్పాలి. ఒక ఆ పల్లవి పాడదామా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. పాత పాటేగా, పాత పాటే కదా. ఒకసారి మీరందరూ పాడండి, నేను పాడకపోయినా పర్లేదు కదా, పాడండి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, ఒకసారి మీ దృష్టికి తీసుకొద్దామని మన జ్ఞాపకాలలో ఆయన ఉండాలి, మన హృదయాలలో ప్రభు ఉండాలి. మనం ఆరాధన చేస్తా ఉన్నాం కదా, మన కళ్ళ ముందు ఏమీ లేదు. విగ్రహారాధికులైతే ఒక విగ్రహం ముందు పెట్టుకొని దాన్ని ఆరాధిస్తా ఉన్నారు. మరి ఏమి లేకుండా మనం ఎట్లా ఆరాధన చేస్తా ఉన్నాం అంటే, వాక్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను, ఆయన మాటను మీ ముందు పెడతా ఉంటే ఆ మాటను మీ ముందు పెట్టుకొని మీరు ఆయన్ని ఆరాధించాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. మీకు కనబడటానికి ఏం చూసి మీరు ఆరాధన చేస్తున్నారు? ఇప్పుడు మన కళ్ళ ముందు ఏం కనబడటం లేదు, ఏదైనా ఒకటి ముందు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. కానీ మన ముందు ఏమీ లేదు. కానీ ఏమిటో తెలుసా? దైవజనుడి ద్వారా దేవుడు నీకు ఇచ్చిన వాక్యము నీ ముందు పెడతా ఉన్నాము. ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఆరాధన చేయాలంటే, ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మొన్న నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఎవరి కన్నులు? దావీదంతటి కన్నులు, ఆయన కన్నులు తెరవబడ్డాయి. బోధిస్తేనే మరి ఏ బోధ అయినపోతే మన కన్ను అంటే తెరవబడతాయి. ఏమన్నా
మన హృదయం ఎట్లా మారుతుంది, మన మనస్సు ఎట్లా, ఒకసారి మనసు బాగా కఠినమవుతుంది కదా, ఒక్కోసారి హృదయం అంతా ముసుగు కప్పినట్టు అయిపోతుంది, ఒక్కోసారి మందం వేస్తుంది, మందం అయిపోతుంటది శరీరం మనస్సు, ఒక్కోసారి మరింత కఠినంలోనికి వెళ్ళిపోతా ఉంటాం, ఒక్కోసారి చాలా దూరం అయిపోయినట్టు అయిపోతా ఉంటాం. అలాంటి సమయంలో బోధించినప్పుడు మన మనస్సు చేంజ్ అవుతుంది, మన యొక్క స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకని అపోస్తుల యొక్క బోధ లోనికి మనము రావాలి. కొన్ని బోధలన్నీ నేను గమనిస్తూ వస్తా ఉన్నాను. ఈ రోజున కూడా ఒక బోధ ఒక వ్యక్తికి ఫిలిప్ అనే దైవజనుడు చేసిన బోధన గురించే మేము ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యము తీయమన్నాను కదా, 8వ అధ్యాయము చూడండి. ఇక్కడ 26వ వచనంలో నుంచి ఒక సందర్భం చూడండి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియులైన రాణి అయిన కందాకరి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడు నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్ దగ్గర పోయి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుందమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఎదురుగా ఆయన గొర్రె పిల్ల వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానం ఎవరు వీరు వివరింతురు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు ధరించి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతని బాప్తిజం ఇచ్చిన నీళ్లలోని బయట వెళ్ళినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించు తన త్రోవలో వెళ్ళెను. అప్పుడు ఫిలిప్పు మరి ఈ యొక్క ఆ మంత్రి గారు ఎప్పుడు వారిద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. దేవుడి మాట దీవించును గాక. చూడండి బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి ఒక మంత్రి గారు ఐథియోపియా అనే దేశం ఇప్పుడున్నది. ఐథియోపియా దేశం అనగా మధ్యధరా సముద్రానికి దగ్గరలో, మరి ఈజిప్ట్కు దగ్గరలో చిన్న దేశాలు ఉండేవి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాణి గారి కింద, రాజుగారు కదా రాణి గారు, ఆ రాణి యొక్క కింద ఆయన ధనాగారం అంతటి మీద ఆయన మంత్రి అట. ధనాగారం మీద మంత్రి అంటే ఆర్థిక మంత్రి అన్నమాట. ఏ మంత్రి? ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి మనకు కేంద్ర ఆర్థిక మంత్రులు ఉంటారు, స్టేట్ ఆర్థిక మంత్రులు ఉంటారు. అంటే ఇక డబ్బులను గురించినటువంటి లెక్కలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? ఇక మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకళ్ళకి ఇవ్వాలన్నా బడ్జెట్ కానీ డబ్బులు ఇవ్వాలన్నా చేయాలన్నా ఓకే. అటువంటి హోదాలో ఉన్నాడు ఆయనకు రథం ఉన్నది. ఇప్పుడు కార్లు ఉన్నట్టుగా, పెద్ద పెద్ద కార్లు ఉన్నట్టుగా రథం ఉన్నది. ఆ రథములో ఆయన ఎక్కడికి వచ్చిందంటే ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయానికి వచ్చి, ఇదే రీతిగా ఆదివారపు ఆరాధన ఆ పాత నిబంధన ప్రకారం అనేది శనివారం అనేది విశ్రాంతి దినం, సబ్బాతు అంటారు వాళ్ళు. అలాంటి సునగోగులు అంటారు. అంటే యూదుల యొక్క మందిరం పేరు సునగోగులు అంటారు. అటువంటి మందిరంలోనికి మరి ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి, ఈజిప్ట్ దేశం అంటే యెరూషలేము దేశానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక దేశం. చూడండి, ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ పోవాలంటే 100 కిలోమీటర్లు ఉంటుంది.
మరి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవాలని ఇంచుమించు 400-500 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, దూరం. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే ఇంచుమించుగా 24 గంటలు ఫాస్ట్ గా ఎత్తి ఇక్కడి నుంచి ఢిల్లీ, కాశ్మీర్ తో కానీ మన దగ్గర ఢిల్లీ వెళ్ళాలంటే 24 అవర్స్ కావాలన్నమాట. 24 గంటల వ్యవధి కావాలి. అయితే ఇప్పుడున్నంత ఫాస్ట్ అప్పుడు లేదు. అయితే అన్ని వందల కిలోమీటర్లు, ఇంచుమించు మరి 1200 కిలోమీటర్లు ఉండొచ్చు మన దగ్గర నుంచి ఢిల్లీ. అయితే అంత కిలోమీటర్ల దూరము ఆయన మరి ఎందుకొరకు వెళ్ళినట? ఆరాధన కొరకు వెళ్ళి. చెప్పండి, ఆరాధన కొరకు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళినాడు. చూడండి, అయితే ఆ నపుంసకుడు ఆరాధనకు వచ్చిండు, ఆరాధన చూసుకున్నాడు, తిరిగి వెళ్తామన్నాడు. అంటే ఇప్పుడు కనుక ఎక్కడ పడితే అక్కడ ఆరాధన, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆరాధన కుదరదు. ఆరాధించాల్సినటువంటి, అందుకని సమరేశ్వరి దగ్గర సమరేశ్వరి అంటది కదా యేసుప్రభుతో, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములోనే ఉన్నది. మేమే గుట్టల మీద ప్రార్థన చేస్తారు, మేము అక్కడికే పోవాలి అసలు. అయితే అంటే ఎవరు ఆరాధించాలన్నా గాని ఈ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయములకు వచ్చే వాళ్ళు ఆరాధన చెయ్యాలి, అంతే నియమం, అంతే కట్టడం. కాబట్టి నువ్వు ఆరాధన చెయ్యాలి అనుకుంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటే, నువ్వు దేవుడి మాట వినాలనుకుంటే, దేవుని దీవెన నీకు కావాలనుకుంటే, ఎస్పెషల్లీ నువ్వు ఎటువంటి భారము, ఎటువంటి కష్టం అనుకోకుండా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాల్సింది, ఖచ్చితంగా వెళ్ళాలి. దూరమైన భారమైన నీకు దేవుడు కావాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఇతను యెరూషలేములో ఉన్నటువంటి యూదుడు కాదు. యూదుడికి ఏం కావాలంటే నియమం ఉంటుంది, వాడు ఖచ్చితంగా కట్టడం, తల్లిదండ్రులు పితరుల ద్వారా నేర్చుకుంటాడు కాబట్టి అది అలవాటు అయిపోతుంది. ఖచ్చితంగా నిజోడు ముస్లిం చూడండి, వాళ్ళకి నియమ నిబంధన అంతే, ఖచ్చితంగా చేయాలంటే చేయాల్సింది, 5 సార్లు చేయాల్సింది, నియమం అంతే. వాళ్ళది కాబట్టి వాళ్ళకి నేర్చుకుంటారు. ఈయన యూదుడు కాదు, ఈయన ఎవరు? అన్యజనుడు, వేరేవాడైనప్పుడు కూడా తన తల్లిదండ్రులు పితరులు ఎవరు కూడా అలాగా ఆరాధనకు అక్కడికి వెళ్ళాలని ఆయనకేమో నేర్పించలే. కానీ తన జీవిత కాలంలోనే ఆయన ఆరాధనకు వెళ్ళాలి, ఆరాధించాలి ప్రభువును, ఆయన సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ప్రేమ, ఆశ ఆయనకు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇంత దూరం ప్రయాణం చేసి దేని కొరకు చెప్పండి? ఆరాధనకే కదా. అంటే ప్రభువును ప్రేమించి ఆరాధించాలనేటువంటి ఆ గొప్ప ఆశయం ఎదుట దూరం అనేది అసలు లెక్కే ఉండదు. మనం చాలాసార్లు ఆరాధనకు రావాలంటే ఏం చేస్తా ఉంటాం? అంత దూరం ఆరాధన మీదనుకో, ఇక్కడనే ఆరాధన పోతే బాగుంటది కదా, అక్కడ పోయి ఆ అన్నయ్య వాక్యం వినేదానికంటే ఇక్కడనే ఇంటే బాగుంటది కదా. ఎక్కడైనా అన్నయ్య నువ్వు ఎందుకు రాలేదమ్మా అంటే చెప్తుంది కదా అని నువ్వు చెప్పినట్టే చెప్తాడు అన్నయ్య ఆయన, అందుకని నేను ఇక్కడనే పోయినా అంటే నేను అన్న కదా, నేను చెప్పినట్టే చెప్పొచ్చు, నేనే అయితనా? హల్లెలూయా. నీలాగే ఇల్లున్నదని చెప్పని పోయి వేరే ఇంట్లో పోతే ఊకుంటారా? కర్ర అందుకొని వాయిగా ఉంటున్నాను ఏదైనా అని. చూడండి, మన ప్రేమ ప్రభు మీద ఎంత మారుతా ఉంది. సరే దగ్గరున్న పోయినావు, ఎవరైనా పోయినా ఓకే, కానీ అసలు నీ హృదయంలో ఒక మార్పు అనేది వచ్చినట్ట కాదా? నీ హృదయంలో ప్రేమ తగ్గినట్ట కాదా? దేవుడే అన్నాడు, సరే అన్నయ్య ఆడిపోయినా నీ మంచిగున్నది కాదు, అసలు నీలో ప్రేమ తక్కువైంది. కష్టం అనిపిస్తా ఉంది, బాధ అనిపిస్తా ఉంది, భారం అనిపిస్తా ఉంది, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతా ఉంది. ఎవరి కొరకు చెప్పండి? అసలు ఆయన పేరిట చన్నీళ్లు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా గాని ఆయన మరిచిపోయేవాడు కాదట. హల్లెలూయా. ఎవరి పేరు మీద? యేసయ్య నామం పేరిట చేర్చుకొని, నీ బంధువు అని చేర్చుకొని,
నీ పార్టీడో నీ ఊరోడో అని కాదు. యేసయ్య నామం పేరిట, ఆయన నామం పేరిట దేవుని బిడ్డల కొరకు మంచిని పోసిన దేవుడు లెక్కేస్తాడట. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు ఆయన పేరు మీద దేవుని పరిచర్య కొరకు ఏది ఇచ్చినా ప్రభు మరిచిపోయేవాడు. ఆయన ఎడల నువ్వు ధనమే కానీ, సమయమే కానీ, నువ్వు కష్టమే కానీ, ప్రాణములు సహా వారు దేవుని కొరకు దారపోశారట. యేసు ప్రభు వారి కొరకు ప్రాణాన్ని సహా వారు ప్రేమించిన వారు కాదట. అంటే ప్రాణం మీద ఎవరికైనా ప్రేమ ఉంటుందా లేదా చెప్పండి? వేరే వాడిని నిన్నుకొడితే నీకు బాధ, నిన్ను కొడతానంటే అన్ని పరాలైపోరు. ఎందుకంటే భయం, ప్రాణం మీద భయం. కానీ ప్రాణమును సహా వారు ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారయ్యారట. హల్లెలూయా. అటువంటి దేవుని ఎడల మనకున్న ప్రేమే ఈ ఆరాధనకు రావటము. ఆమేన్ చెప్పండి. నీకున్న రిస్క్ అంతా భరించి నువ్వు ఆరాధనకు వస్తున్నావా? నీకు దేవుని మీద ఏమని చెప్పండి? ప్రేమ ఉన్నది. దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్నటువంటి ఆ మనస్సు, ఆ అచంచలమైన మనస్సును బట్టి ప్రభు నిన్ను గమనిస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అయితే ఓకే, అలా దూరంగా ఉన్నప్పుడు కూడా ఆరాధనకు వస్తా ఉన్నాడు. ఆరాధన చేసి వెళ్ళిపోతాం. ఒక మాట నేను అడుగుతున్నాను, మనం ఆరాధనకు మందిరానికి వచ్చేది ఎందుకొరకు చెప్పండి? అయ్యో, ఇప్పుడు మీరు ఖాళీ బుక్ తీసుకొని పోతారు మార్కెట్కి. ఎందుకు పోతారు? దాని నిండా నింపుకొని వస్తారు కదా. అంగడి పెట్టి ఒక సంచి పట్టుకొని పోతారు. ఇప్పుడు సంచి పట్టుకొని పోయే పరిస్థితి రాబోతుంది. కవర్లు మొత్తం నిషేధం. హల్లెలూయా. మీ సంచి మీరే మోసుకొని పోవాలి. హల్లెలూయా. అది చాలా విషతుల్యమైపోతా ఉందట. మొత్తం పేరుకొని పోయిన మనుషుల సుఖం కొరకు భూమిని, ఆకాశాన్ని, సృష్టిని అంతా పాడు చేస్తా ఉన్నాం మనం. ఓకే, కాబట్టి ఖాళీగా ఉన్నదాన్ని తీసుకొని పోయి మనం నింపుకొని వస్తూ ఉంటాం. జేబులో డబ్బులు పెట్టుకొని పోయి మార్కెట్ పోయి ఈ డబ్బులు ఆడిపోతాయి. అక్కడ వస్తువులు మన జేబులో అంటే మనతో కూడా వస్తూ ఉంటాయి. అయితే మనం ఆరాధనకు వస్తూ ఉన్నాం కదా, మన మందిరానికి వస్తూ ఉన్నాం. మనం కూడా దేని కొరకు వస్తూ ఉన్నాము? టైం పాస్ కావట్లేదా? ప్రభువును మనము ఆయన ఆరాధించడానికి బిడ్డలాగా. హల్లెలూయా. నువ్వు ఏదేదో చెప్పొద్దు కానీ ఆరాధన కొరకే, ఆయనను ఆరాధించడం కొరకే నేను వెళ్ళాలి. ఐగుప్తులో నుండి దేవుడు తన ప్రజలను ఎందుకు విడిపించిందంటే ఆరాధించడానికే. నా ప్రజలను పోనిమ్మని మోషే ఫరోను అడగమని దేవుడే చెప్తాడు. 3 రోజులంత దూరం పోయి మా దేవుని పండుగ అరణ్యంలో ఉత్సవం చేయాలి, ఆరాధించడానికి వెళ్ళాలి అని. లేదు, అంత దూరం పోనక్కర్లేదు, మా ఊర్లోనే పక్కన ఆరాధన చేసుకోండి, మా దేవుడు మీ దగ్గర ఆరాధన చేస్తే ఆయన ఒప్పుకోడు. 3 రోజులంత ప్రయాణం చేయాలి. అయితే పురుషులందరూ పోండి, ఆడవాళ్ళందరూ లేడండి అన్నాను. అలా కాదు, పురుషులొక్కడు సరిపోరు, మా స్త్రీలతో పాటుగా మేము వెళ్ళాలి. అయితే మీ పశువులను, మీ పిల్లలు ఇక్కడే ఉంటారు. వాడు నేను లేకపోతే వాడు ఒక్క పడతాడు. లేదు, మా కుటుంబాలతో సహా మేము వెళ్ళి 3 దినాల ప్రయాణం వెళ్ళి మేము ఆరాధన చేసి రావాలి. అంటే లోకానికి దూరంగా ఉండాలి. మన కుటుంబాలతో సహా మనము ఆరాధనకు వెళ్ళాలని. మీకున్న పిల్లలతో సహా వాడు ఎంత ఎమ్మడిపడి వాడు ఉక్కబట్టి ఏడ్చినా కానీ వద్దురా, ఇంటికాడనే ఉండు, టీవీ చూసుకుంటుండు, సెల్ చూసుకుంటుండే అని వాడికి సెల్ చేతికిస్తాం. కానీ మనందరం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలనేది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. తర్వాత ఈ ఆరాధనలో ప్రభు ఒక మాట చెప్పాడు, చూడండి. నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3, 7, 9 వచ్చిన చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది తన ప్రజలను గురించి ఆరాధించి ప్రజల కొరకు యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. ఎలా ఆరాధిస్తా ఉన్నారట? నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధన చేస్తున్నారు అంటే వాళ్ళ ఆరాధన అంతా వేస్ట్ ఆరాధన అంటాడు దేవుడు. అంటే ఆరాధన వాళ్ళు ఆరాధించారు కదా, ఆరాధన ఏమైతుంది అంటే నష్టపోయి, అది ఏ విధంగా నాకు ఉపయోగపడట్లేదు ఆరాధన అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకని అంటే ఆరాధించేవాడు అటువంటి ఉద్దేశంతో ఆరాధన చేస్తాడా? చెయ్యడు. చేసేవాడు నేను ఆరాధన చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తాడు. కానీ ఆ ఆరాధన ప్రభువుకు ఇష్టంగా అనిపించలేదట. ఎందుకని ఇష్టంగా అనిపించలేదు? అక్కడనే ఉన్నది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే ఆరాధన చేశారట ప్రజలు, నోటితో పెదవులతో అనగా నోటితో నన్ను ఆరాధన చేశారు. పాటలు పాడారా లేదా? పాడారా? విన్నారా? చప్పటి కొట్టారు కదా, దేవుని స్తుతించారు కదా, పెదవులతోటి బాగానే చేస్తా ఉన్నారు. కానీ వారి లోపల ఉన్న హృదయం మాత్రం నాకు ఓ యేసయ్యా అని ఎక్కడున్న మనిషిలో పిలిచినట్టు పిలుస్తా ఉన్నారు. ఓకే, నాకు వినపడదు, నేను చెవిటోడే కాదు, చెవులుండి వినని విగ్రహాన్ని కాదు, నాకు వినపడుతున్నది. ఓకే, వాళ్ళ పెదవులు బాగానే పలుకుతా ఉన్నాయి, బాగానే పాస్టర్ గారు గట్టిోడే మంచిగానే ఉండు, ఆయన పలుకుతా ఉంటే మంచిగానే వీళ్ళు పలుకుతా ఉన్నారు. ఓకే ఓకే, ఇక్కడ పర్వతగిరిలో ఉన్న మందిరంలో ఉన్న ఆరాధన చేసేవాళ్ళు పలకడం బాగానే నేను చూశాను. కానీ నాకది ఎంత మాత్రం కూడా డోంట్ వేస్ట్ టైం, చాలా వేస్ట్ అయిపోయింది వాళ్ళు అంతసేపు నిలబెట్టి ఆరాధన. అసలు ఆ ఆరాధనే ఐ హేట్, అసలు నాకు మంచిగా అనిపించలేదు అంటాడు. హల్లెలూయా. అయ్యయ్యో, ఇంత కష్టపడి ఒక ఇంటికి వెళ్ళాము, భోజనం రావాలయ్యా, ఎక్కడ తినద్దయ్యా, ఇక్కడికే రావాలి. ఓ ఇంతకన్నా పిలిచిన తర్వాత పోయిన తర్వాత పోకపోతే ఎట్లా, మళ్ళీ వేరే దగ్గర తింటే మళ్ళీ ఎట్ట పడుతుంది, ఇంతే తింటో అంతే తింటాం కదా అని పోయిన తర్వాత అర్జెంటుగా తీసుకొచ్చి ఆ కూర అంతా దాంట్లో పడేశారు. అది ఎట్టుందంటే చికెన్ షాప్ దగ్గర తీసుకొచ్చిన కూర, ఆ కూర పాత్రలో ఎట్టుందో మళ్ళా నా దాంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎట్టుందో, స్థలాలు మారినాయి కానీ దాంట్లో ఏమీ అనిపించదు. ఇక అస్సలు నాకు నోట్లో పోట్లేదు కదా, అయ్యాని బాంచేది తిను నాయన, నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది, ముసలోడు తీసుకొచ్చింది, తినకపోతే నా ప్రాణం ఆగవాగం అయిందంటే తిట్టి ఆగమైంది. హల్లెలూయా. నీ ప్రేమ ఎక్కువైనందుకు కూడా నాకు చాలా, అయ్యో తినయ్యా, ఒక్క 4 ముక్కలు తినయ్యా. ఎందుకు? చికెన్ కాదా, తినేది కాదా, నేను తిననా, తినగలదా. కానీ అది ఎట్టుంది, వండే తీరుగా వండలేదు. అయ్యో ఇంతగానం చేసుకొచ్చింది వేస్ట్ అయిపోయింది, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పప్పు కూర మంచిగా కమ్మగా తినడం, వాళ్ళకి ఆశీర్వాదం అంతా పోయింది. అయ్యో కూర ఎంతగానో తీసుకొచ్చి పెట్టినా నాకు ఆశీర్వాదం లేదని చెప్పారు. మొహమంతా చిన్న కొద్ది, నేనేం చేయను. హల్లెలూయా. ఎందుకని ఆమె తీసుకొచ్చి వండింది వేస్ట్ ఎందుకైంది? నాకు ఇష్టమైనట్టుగా అది చెయ్యలేదు గనక. అంటే ఒకటి ఇష్టమైన ఉండదా? హృదయం ఎప్పుడు ఉప్పొంగుతుందో తెలుసా? ఒక మాట చెప్తాను, హృదయం ఎప్పుడు ఉప్పొంగుతుందో తెలుసా? ప్రభువుకు ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్త వినండి, ఆరాధన చేసేటప్పుడు పెదవులతో మనం బలుగుతా ఉన్నాం. మనిషి 2 విధాలుగా ఉండడు. మనిషి డివైడ్ చేస్తే 3 భాగాలండి. చెప్తా వినండి. ఎన్ని భాగాలు అమ్మా? అంటే తలకాయ, మొండెం, కాలు, ఇది కాదు నేను చెప్పేది. మనిషి 3 భాగాలుగా విభాగించవచ్చు. ఒకటి ఏంటంటే భౌతికమైన శరీరం. చెప్పండి, ఈ బాడీ, ఇది ఒకటి ఉంది. ఇది ఒకటే కాదు మనిషి అంటే. దీనిలో ఏముందంటే ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఏముంది చెప్పండి? ఆత్మ.
ఆత్మీయ మనిషి ఉన్నాడు, పైకి కనబడే. అందుకనే చూడండి, భౌతికమైనటువంటి అంటే పైన కనబడే శరీరము, ఆత్మీయ శరీరం ఉన్నది. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటాడో అప్పుడే ఆ వ్యక్తికి ఆరోగ్యం ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బాడీ శరీరం మంచిగా ఉన్నా కానీ మనసంతా పెద్ద గందరగోళంగా ఉందనుకోండి, పన్నులు నిన్నా పరిగెడుపు లాగానే ఉంటుంది. ఏంటంటే మన రోగాలు నా మీదనే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. అంటే మనసే పెద్దగా అనిపించదు అనమాట. అప్పుడు ఆ వ్యక్తికి ఏం తీసుకొచ్చి పెట్టినా కానీ నాకెందుకు ఇది అని అంటది, నేను బతుకుడే నాకు వేస్ట్ అనిపిస్తాడు. కాబట్టి మనిషి 3 భాగాలు ఉన్నది. మానసికమైన ఆనందం కావాలి ఒక వ్యక్తికి, ఆత్మీయంగా ఆనందించగలిగే స్థితి కావాలి, శరీర సంబంధంగా కూడా మరి ఎంత నలిగినా, పనున్నా, భారం ఉన్నా, ఎంత ఉన్నప్పుడు కూడా శారీరకంగా కూడా ఒక వ్యక్తికి ఒక విశ్రాంతి కావాలి. వింటుందన్నమాట. హల్లెలూయా. అలాంటప్పుడు ఈ శరీరంతో, పెదవులతోటి నువ్వు ఘనపరుస్తే నీ ఆత్మ, నువ్వు మానసికంగా ఏ విధంగా కూడా నువ్వు ప్రభువును ఆరాధించినట్టుగా నీ అంతరంగం మొత్తం కూడా డిస్టర్బెన్స్ లో ఉండి డిస్కంటిన్యూగా ఉన్నట్టయితే ప్రభు నీ ఆరాధనను ఏం చేస్తారంటే వ్యర్థమైన ఆరాధన అని, నాకు ఇష్టంగా ఇది లేదు బిడ్డ అని చెప్పని తినేటువంటి కూర ఇష్టంగా ఉండకపోతే ఒక సాధారణమైన వ్యక్తిని నేను పక్కకు పెట్టగలిగితే, దేవుడు తనకిష్టమైనట్టుగా నువ్వు ఆరాధన చేయకపోతే నీ ఆరాధన కూడా పక్క పెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఆరాధన చేసేటప్పుడు వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది అంటాడు దేవుడు. ఏం దూరంగా అంటే ఆరాధన చేసేటప్పుడు ఏది దగ్గరగా ఉండాలి? అయ్యో, మీరు ఫ్యాన్లా, లేకపోతే మౌత్ పీస్లా, మనుషుల మనుషులు, లేకపోతే ఆత్మ కలిగిన, హృదయం కలిగి, మనస్సు కలిగినటువంటి వాళ్ళ? లేదా లోపల ఆత్మ, హృదయం ఉందా లేదా, మనసు ఉందా లేదా? జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏది కూడా దేవుడికి దగ్గరగా ఉండాలట. చెప్పాలందరికి. హృదయము ఒక హృదయం ఉప్పొంగిపోయినట్టుగా అనిపిస్తారు. అంటే వాళ్ళు పెదవులతోటి పలుకుతా ఉన్నారు కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదట. అంటే నిజమైన ఆరాధన ఏంటిదన్నట్టు ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అమ్మా. పెదవులతో కాదు, పెదవులు పలికినట్టుగా పక్కన వాళ్ళకి వినపడపోయినా నీవు కేవలము ఆ యొక్క హన్న మందిరంలో ఉన్నట్ట పెదవులతోటి లోపల ఏదో పలుకుతా ఉందట కానీ, మత్తతోటి అయినట్టుగా పలుకుతా ఉందట కానీ, ఆ దైవజనుడు కూడా ఆమెను అర్థం చేసుకోవాలి. అమ్మాయి ఆమె దాగొచ్చిన అంతో ఇంతో అన్నట్టుగా అంటా ఉండట. మద్యంతో ఏమన్నా మునిగిపోయినవా, ఏంది నిద్రమత్తుడా, బాగా తినొచ్చినా లేకపోతే తాగొచ్చినా అంటా ఉంటాడు. లేదు, ఏనవాడా నేను తాగిరాలి మధ్యాహ్నం, కానీ నా బాధంతా, నా హృదయంలో ఉన్న బాధంతా నా ప్రభుతో చెప్పుకోవటానికి నేను వచ్చాను అన్న. హల్లెలూయా. అంటే గంభీరమైన శబ్దం రాట్లే, పలికినట్టుగా ఏమి పలుకు ఆయనకు వినబట్టాలే. కానీ ఆమెను గురించి అడిగినప్పుడు ఆమె చెబితే, ఓహో అలాగనా అని ఆయన కూడా ఆమెను గురించి, హన్నా గురించి, ఆ ఏలిన దైవజనుడు కూడా దేవుని సన్నిధిలో ప్రభు అందరు పోయారు కానీ ఆమె ఒక్కతే ఉన్నదేమో, ప్రార్థన చేస్తాను అని అంటుంది కానీ ఏం పెద్ద బలికినట్టు అనిపించట్లే అని పోయి ఈయన ప్రార్థన చేస్తా ఉంటేనట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడట, ఇదిగో నీవు మనవి చేసుకొనిన మనవి చొప్పున ప్రభు నీకు ఆయన మగపిల్లను దయచేయునుగాక అని తనంతట తాను పోయి అనలేదట. తనంతట తానైతే గ్రహించేవాడే కదా, తనంతట తాను అనలే. ఈమె చెప్పిన తర్వాత ఈయన పోయి ప్రార్థన చేస్తాడట. ప్రభు ఆయనకు ఒక మాట ఇచ్చిండట. ఆ మాట తీసుకుపోయి ఆమె విషయంలో పలికినప్పుడు మరొక 7 ఆమె మందిరానికి వచ్చే లోపలనే ఒక అబ్బాయి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అంటే ఆమె మరి ప్రార్థన పెదవులు పలకలేదు కదా, శబ్దం వినబడలేదు కదా. అందుకని ఆత్మతో పాడుదును
మనసుతో పాడుదును అని కొరింథీ పత్రిక 14 వచ్చినట్టు పౌలు ఏమంటాడంటే, నేను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. పాట వినబడటానికి పెదవుల ద్వారా వచ్చే ఒక శబ్దం ఒక్కటే కాదు, ఈ శబ్దాన్ని ప్రజలు వింటారు, ఈ శబ్దానికి ప్రజలు ఆకర్షించబడతారు. నా రాగం చూస్తే ఎంత తోడైనా కానీ వాడు ఏ కావాల్సింది అంతే, పడిపోవాల్సిందే అన్నట్టుగా ఒకవేళ ఉంటే ప్రజలు ఒకవేళ మభ్య పెట్టచ్చేమో, కానీ నీ అంతరంగముతో నువ్వు ఆరాధించబోతే, నీ అంతరంగమును ప్రభువుకి ఇచ్చినట్టుగా అనిపించబోతే మాత్రం నువ్వు ప్రభు ముందు ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 14 వచ్చాయి 9వ వచనం చదువుదాం. ఓకే, 9వ వచనం చదువు. 14:9 ప్రమాణము చేసి నిండు మనస్సుతో భూమి ఉండదని యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులలో అరణ్యములో నడిచిన 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. నేను 80 ఏళ్ల ఈడు గలవాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు అంతే బలము. యుద్ధం చేయటానికి కానీ, పోవటానికి కానీ, రావటానికి కానీ నాకు ఎప్పటి వలె నాకు బలము ఉన్నది. హల్లెలూయా. ఓ స్టేట్మెంట్ చూడండి. ఈ మోషే దగ్గర ఉన్న యెహోషువ, మోషే దగ్గర ఉన్న యెహోషువ, ఈ యెహోషువ అనేటువంటి వ్యక్తి అంటాడు కదా, మోషే నన్ను పంపించినప్పుడు నేను 80 ఏళ్ల ఈడు గల్లోడు. ఎంత ఈడమ్మా? సారీ 45 ఐదేళ్ల ఈడు. సారీ 45 ఏళ్ల ఈడు గల్లోడప్పుడు నన్ను పరిచర్య కొరకు పంపించిండు మోషే. ఇప్పుడు ప్రస్తుత వయసు ఎంత ఉందట? 85 ఏళ్ల వాడను. చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఆయనకి? 80 పడ్డాడు. మీరు ఎంత పడ్డారు? ఇంకా పింఛన్ రాదా చూస్తారు. పింఛన్ వచ్చేసరికి మీ పీక ఎప్పుడో అయిపోతుంది. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మీరు పింఛన్ తీసుకునే వయసు ధరకి కూడా మీరు ఉండరు అంటే మమ్మల్ని అడగొద్దే సార్ అని చెప్పండి. దేవుడు రాకడ దగ్గర ఉంది. హల్లెలూయా. అప్పటి వరకు మీరు రోగాలు ఉన్న రోగాలతో మొత్తం ఆగమైపోతాడు. అప్పటి వరకు మీరు బతికగా పింఛన్ తీసుకునేది. హల్లెలూయా. మీకు ఎర్ర నోటు చూడరు. అప్పటి వరకు బతుకుతేగా ఆ టైం రాని మీకు ఆడుతారు. ఆ బలం ఉంటే కదా. చూడండి, అంటే ఆ దాటుకొని పోతేనే కదా ఆ వయసు వరకు మనం అన్ని రోగాలను, బలహీనతలను, శోధనలను దాటుకుంటూ పోతే కదా, ఆ వయసు వరకు వస్తే కదా అన్ని మనం చెందేది. అయితే యెహోషువ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నాకు యుద్ధానికి పోవటానికి బలం ఉన్నది. నాకు ఎటు పోయినా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి రావాలన్నా నాకు కాళ్ళల్లో ఇప్పటి వరకు సత్తువ ఉన్నది. అప్పుడెంత బలం, ఇప్పుడంతే బలం ఉంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు. హల్లెలూయా. అయితే ఎట్లా ఆరోగ్యంగా ఉండో చెప్తా ఉండు. చూడండి, ఆడ నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనక నువ్వు అడుగుపెట్టు దానిని నీకు నీ స్వాస్థానికి ఎల్లప్పుడు ఇస్తాడు. మోషే చెప్పిండట, ఇదిగో యెహోషువ, నువ్వు నిండు మనస్సుతో యెహోవాను అనుసరించావు కాబట్టి. అంటే ఏ మనసుతోటి? అంటే హాఫ్ ఆఫ్ మైండ్ కాదు. అంటే ఏదో హృదయం అంత అనుకూలంగా దేవునితో లేనట్టుగా కాదు. చాలా మందికి ఐగుప్తు మీద మైండ్ ఉన్నది, ఇటేమో కానాను మీద ఉన్నది. అయ్యో ఐగుప్తు మీద ఆడ మంచిగా తిండి తింటివి అని అవే జ్ఞాపకాలు. అంటే వదిలిపెట్టొచ్చిన దాని మీద కొంత,
చేరబోయేటువంటి ఆ రాజ్యం మీద కొంత. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా చూడండి, దేవుడు చెప్పినటువంటి వాటన్నిటి మీద పరిపూర్ణమైన విశ్వాసం మనకు కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? ఏమో మనం అందరం వదిలిపెట్టుకుంటే మన గజెట్ ఉండదో ఏమో, మళ్ళీ కాసేపు విడి చూద్దాం అని మనం కాసేపు విడి చూస్తాం. ఏమో వాళ్ళు వద్దని వీళ్ళు వద్దని అది కాదు ఇది కాదని అంటే ఎట్లా మన పరిస్థితి అని చెప్పని లోకం వైపుకు అప్పుడప్పుడు మన యొక్క చెదిరిపోయి మన మనస్సు మన హృదయం ఏమైతుంది? లోకం వైపు తిరుగుతా ఉంది. కానీ నీతో వాగ్దానం చేసిన దేవుడు, నీతో ప్రమాణం చేసిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. గట్టిగా నమ్మిన వారు ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నీకొచ్చే రోగాలన్నింటినీ కూడా జయించడానికి, వాటన్నిటిలో నుండి విడుదల పొందడానికి ప్రభు నీకు 80 ఏళ్ల ఈడప్పుడు యెహోషువకి ఇచ్చినంత ఆరోగ్యము బలము నీకు కూడా దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. ఇప్పుడు తెలుసా, నిండు మనస్సుతో ప్రభువును ఆరాధించు, నిండు మనస్సుతో ప్రభువును నువ్వు వెంబడించు, నిండు మనస్సుతో నువ్వు హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించు. అప్పుడు నీ బాడీ కాదు, నీదిగో పేతురు శరీరం అయితే బలహీనం, ఆత్మ సిద్ధంగా ఉన్నది అన్నాడు పేతురు గురించి. మనకైతే శరీరమేమో బలహీనం, ఆత్మేం బలహీనం ఉంది, శరీరమేమో సిద్ధంగా ఉన్నది. పేతురు గారికి అట్లా కాదట. పేతురు నువ్వు మంచి అలర్ట్ గా ఉంటున్నావు, ప్రభు నీ కొరకు చెరసాలైన పనులే, నీ కొరకు మరణమైన పనులే, నీతో పాటుగా నీ అన్నాడు. పేతురు నిజంగానే నాలాగా నీటి మీద నడవాలని నీకున్నది కోరిక. ఇదిగో నేనెవరో నీకు తెలుసుకోవాలని ఉన్నది. నేనెవరో తెలుసా అంటే ఎవరెవరో ఏదేదో చెప్పాను. కానీ పేతురు చెప్పాడు కదా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు. హల్లెలూయా. అందరు సస్పెన్స్ లో పడతా ఉన్నారు. కానీ పేతురు చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు. ఇది అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే నువ్వు కూడా విడిచిపెడతావు అంటే ఎవరు మాట్లాడలే. పేతురు అన్నాడు కదా, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఈ మాట ఎవరు మాట్లాడారు? పేతురు మాట్లాడారు. నువ్వు దేవుని కుమారుడు అనే మాట ఎవరు మాట్లాడారు? పేతురే మాట్లాడారు. ఇదిగో నీటి మీద నీ వలె నేను కూడా నడుస్తానని అదే ధోనిలో పేతురుతో వాడు అందరూ ఉన్నారు. ఎవరు కూడా నీటి మీద దిగటానికి ఆ త్యాగం చేయలేదు, ప్రభువుని అడగలేదు. పేతురు మాత్రమే అడిగాడు. అంటే పేతురు ఆత్మలో ఎట్టుడు చెప్పండి. కానీ శరీరం ఏం చేసింది? ఆయన్ని అబద్ధం ఆడటానికి, తను తాను కాపాడుకోవటానికి. ఎందుకు అంటే, అయ్యో ఆ యేసు శిష్యులలో నీవు కూడా ఒకడు అంటే, అవును నిజంగా నేను కూడా ఒకడిని అంటే, ప్రాణ భయం, శరీరం బలహీనమైపోయిందండి. ఆత్మ సిద్ధంగానే ఉన్నది పేతురు. సో ఇది మనం తిరగలేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఎట్లా? మన శరీరం ఎప్పుడు బలహీనమే, శరీరం ఎప్పుడు బలంగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం ఎట్లుంటుంది? మన హృదయం ఎట్లుంటుంది? చాలా బలహీనంగా ఉంటుంది. ఆత్మ, మనసు, హృదయం చాలా కొద్దిగా బుద్ధి లేని కన్నికల్లో కొంచెం నూనె ఉన్నట్టుగా ఉన్నది హృదయంలో. అందుకని దేవుని బిడ్డలారా, నిండు మనస్సుతో ప్రభువుని అనుసరిస్తావా, నీ మీదికి వచ్చే తెగుళ్ళని దేవుడు దూరపరచునుగాక. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పనా, నేను కొన్ని నెలల నుంచి, 2 నెలల నుంచి నాకు ఈ భుజం భాగంలో, ఎవరికి నేను చెప్పలే, ఈరోజు చెప్తాను, విపరీతమైన నొప్పి ఉన్నది. ఇట్లా బాగా చప్పడి కొట్టినా కానీ ఇది ఇక దీంతో పట్టుకున్నది మౌత్ పీస్. అసలు చేతుల నుంచి బాగా ప్రార్థన చేయలేకపోతా ఉన్నా. ఇక్కడ కాకుండా ఇక్కడ దానికి వచ్చింది. అబ్బో ఇక్కడ దానికి వచ్చిందంటే ఈ ముందు దానికి వస్తే మన పరిస్థితి అట్లా భయం వేస్తుంది కదా. అట్లా అయిపోయిన తర్వాత సరే కొంచెం తోమమ్మా, ఏసు రక్తం పెట్టమ్మా, అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా అని పెట్టు, అట్లనో ఇట్లనో ఏదైనా బాగా వస్తుంటే వాస్తవంగా పెరాలసిస్ టైప్ వచ్చేసింది. అంతే కాలు కూడా ఒకసారి అబ్బో ఇది ఒక పక్క అంటుందిగా, అటువంటి భయాన్ని కూడా కలగదు. అయితే ఇక మనము ఖచ్చితంగా వీళ్ళందరి దావకానికి వద్దన్న మనం కూడా అటే పోవాల్సి వస్తుందా?
ఆ టైంకి వచ్చిన తర్వాత లోపలికి మదన పడతా ఉన్నా, నా దేవుడు సజీవుడు కదా, నేను ఎందుకు పోతా అని మళ్ళీ కాస్త ఎంత అవస్థ అంటే, కొంచెము బాధ అయితే ఏం చేద్దాం, పోగుపడతాం. కొంచెం బాగా అయితే అమ్మా అయ్యా అని కోరుతాడు. కొంచెం ఎక్కువ ఏం చేద్దాం, పేద కేకలేస్తాం. ఇంకా కొంచెం ఎక్కువ ఏం చేద్దాం, పై కింద కోరుతాం. ఇక మనం చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికో సాడికి తీసుకెళ్తాం. కానీ ఆ సమయంలో కూడా నీ హృదయం నిండు మనసుతో నీవు దేవుని ఆధారం చేసుకోగలిగితే నా ప్రభు ఖచ్చితంగా నిన్ను ముట్టగలడు. ఆ పరిస్థితుల్లో కూడా నిండు మనస్సుతో నువ్వు బలహీనతల్లో కూడా నువ్వు ప్రభువుని ఆధారం చేసుకోగలిగే మనస్సు నీకుంటే కనుక నిన్ను ఖచ్చితంగా ప్రభు ఆ పరిస్థితిలో వచ్చి నిన్ను తాకుతుంది. జరిగింది ఏం తెలుసా, ఇక నేను భరించలేనురా అనుకుని అనుకూలంగా దొరికింది సమయం అనుకొని బండి ఒక దగ్గరికి నేను హాస్పిటల్ తెలిసిన ఒక అతను రాండి సార్ అని అటువైపు తిరిగిన. కానీ ఆత్మలు ఆలోచన చేస్తా ఉన్నా, నా దేవుడు ఎంతమందిని బాగు చేసి ప్రార్థన చేస్తే దర్శనం చూపిస్తే ఈ దర్శనం ప్రకారంగా ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుందని చెప్పి నీ కొల్లలుగా ఉన్నాయి. రాత్రి రెడ్లో కొత్త కుటుంబం, వాళ్ళ గురించి ప్రార్థన చేసి బోన్ ఇన్ఫెక్షన్ ఉంది దాంతో అని చెప్తే 80,000 ఖర్చు పెట్టిందట. నిజంగానే కాల వస్తుందని నాకు తెలియదు. నీ గుంపులో ఉన్న 2 గొర్రెలు ఒక చచ్చిపోయింది సడన్ గా చెప్పాడు, నాకు తెలియదు. దేవుడు అలాంటి ప్రత్యక్షత నాకు ఇస్తా ఉంటాడు. ప్రార్థన చేస్తే దేవుడికి ఇది దేవుడు స్వస్థపరుస్తామని చెప్పిన ప్రత్యక్షత నాకు ఇచ్చింది. డాక్టర్లు మంత్రగాల దగ్గర తిరిగి ఇదైపోయిన పరిస్థితుల్లో కూడా నా ప్రభు నాకు చూపించిన దర్శనాలు, ప్రభు నాకు చూపించినటువంటి విశేషమైన ప్రత్యక్షతలు కొల్లలుగా ఉన్నాయి. మేలు మంది విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు ప్రభుని, అయినా దేవుడు వాళ్ళని బాగు చేసింది. ఇప్పటి వరకు ప్రభులో కొనసాగుతూ ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు ఎందుకు చేశాడు. ప్రభువా, ఇన్ని కార్యాలు చేసిన ఆయన నీ దాసుని నా బలహీనత ఆఫ్టర్ ఎంత దినాయన నేను కాదనుకోని ఇప్పటి వరకు నీ చేతిలో ఉన్న సాధనంగా నేనున్నా కదా, ఇప్పుడు నేను డాక్టర్ల చేతుల్లోకి పోయేటువంటి సాధనంగా నేను ఉంటానా అని కాసేపు బండి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆఫ్ చేసుకొని, ప్రభువా ముందుకు పోవాలా వెనక్కి పోవాలా అంటే నువ్వు మరలా ముందుకే వెళ్ళు. ఎప్పుడైతే నా ఆత్మలో ఒక బాగా తీర్మానం చేసుకున్న, ప్రభువా నువ్వు నన్ను ఖచ్చితంగా చేయగలవు అంటే, నీ కూర్చున్నాడు ప్రార్థన చేయలేదా, యేసురక్తం పెట్టలేదా, ఆరాధన చేయలేదా, ఎన్ని చేయలేదు. ఎందుకు ప్రభువా, ఇది నేను మించని బలహీనత ఉంది. 40 అబోవ్ వచ్చేసి నాకు మరి ఏదన్నా అయితే ప్రభువా ఎట్లా ప్రభువా మందులు వేసుకొని అయినా సరే మళ్ళీ ప్రభువా ఈ ప్రజలకైనా వాక్యం చెప్పొచ్చు కదా అన్నట్టుగా నేను అనుకుంటాను. కానీ నాయన ఈ పరిస్థితుల్లో ఏదైనా మంచిదే, నాకు చాలిన దేవుడు నువ్వే ప్రభువా. హల్లెలూయా. అంతిమంగా నిండు మనస్సును దేవునికి ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు చేసుకోవా అని చెప్పని దేవుడు మనల్ని అనుక్షణం ఆకాశమందుండి ఆయన పరిశీలిస్తా ఉంటాడు. నా దేవుడు నన్ను లేవనెత్తగలడు, ఆయన బలమీగలడు అని టర్న్ అవుట్ చేసుకొని ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. మొన్న నుంచి పూర్తిగా నాకు తక్కువైందండి నిజంగా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నా దేవుడు నిన్ను చివరి అంచు వరకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎట్లా మారుతావని చూస్తారట. కొన్నిసార్లు చివరి అంచు దానికి వచ్చిందని నువ్వు ఎట్లా మారుతావని చూస్తారట. ఒకవేళ అప్పటి వరకు నీకు ఆ బలహీనత ఉన్నదా, అమ్మ వింటున్నారా, నీకు అప్పటి వరకు కూడా ఆ బలహీనత ఉన్నదా, నువ్వు డాక్టర్ దగ్గర పోవటానికి కాదు, కానీ నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అది లేటుగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఒక సవాల్తో కూడిన భక్తి చేయాలి. ఇది ఒక సవాల్, రాడికల్ అంటారు చూసారా. అంటే వాడు వాడు ప్రాణాన్ని కూడా మొత్తం ఇక దారపోసేవాడు అన్నట్టుగా రాడికల్ క్రిస్టియన్ అంటే జబర్దస్త్ శాస్త్రి గారు ఒక రాడికల్ క్రిస్టియన్ గా దారపై ఒక సవాల్తో కూడినటువంటి ఒక విశ్వాసంలోనికి నిండు హృదయమును దేవుని మీద ఆధారం చేసుకోగలిగేటువంటి స్థితికి కాళ్ళ మీద బోర్లబడి బోరని ఏడ్చుకుంటా, ప్రభువా ఏది ప్రభు అని చెప్పని హృదయంలో ఏ తేడా లేకుండా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడ్డప్పుడు బిడ్డ
చివరి అంచుదానికి వచ్చినావు కదా, ఏదో వస్తుంది అనుకున్నావు కదా, నిజంగా అన్ని ప్రయత్నాలు చేసే స్థితికి వచ్చింది కదా, ఆ పరిస్థితుల్లో నా తట్టేను తిరిగినావు కనుక నీకు నా పరిపూర్ణమైన బలాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా! నా దేవుడు ఇవ్వలేడా? చెప్పండి. నా దేవుడు నన్ను భయంకరమైన పచ్చగాల జబ్బుతోటి లాస్ట్ స్టేజీలో 90% లివర్ మీదకి కామెర్లు వచ్చినప్పుడు నా దేవుడు ఒక్క రాత్రి నాతో మాట్లాడి బాగు చేసిన. హల్లెలూయా! అన్ని కేసులు నా మీద పెట్టి నిన్ను జైలు పంపిద్దాం అనుకుని ఒక చిన్న సమస్యతో ఉన్నప్పుడు నా దేవుడు మాట్లాడి పోలీస్ స్టేషన్ నాకు దర్శనం చూపించి ఆ మరుక్షణమే నాకు విడుదలిచ్చిన దేవుడు నాకు. హల్లెలూయా! పరిచర్యలో కూడా ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నా దేవుడు నా పక్షంగా ఒంటరిగా పోరాడుతున్నప్పుడు, కొంతమంది నాకు సహకరించిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిపించి నడిపిస్తా ఉన్నాడు. ఆయన మీద నిండు మనసు చేసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే ప్రభు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుడిని దానిపరచాలి. హల్లెలూయా! నీకు తీరని బాధ ఉన్నప్పుడు దేవుని పాదాల మీదనే పడాలి. చూడండి, ఇలాగా ఆరాధన చేసిన ఆ యొక్క నపుంసకుడైనటువంటి ఆ మంత్రి గారికి దేవుడు ఆయన దగ్గరికి ఎవరిని పంపించిందంటే ఫిలిప్పు అనే దైవజనుడు పంపించి ఆయనకు ఆ రథములో వెళుతున్నటువంటి ఆ వ్యక్తిని పోయి కలుసుకోవా పోయి కలుసుకోవడానికి వెళ్ళాడు. అసలు ఈ ఫిలిప్పు ఆయన పిలవలే, ఆ మంత్రి గారు ఈయన పిలవలే, ఆ సేవకుడిని. కానీ దేవుడు ఏం చేసిందంటే ఆయన పోయి కలుసుకోపోవాలి. రథముతో వెళ్తున్న వ్యక్తిని కలుసుకోవటం కుదురుతుందా? రథం బాగుంటుందా? మనం బాగుంటుందా? రథం. కానీ రథం ఉరుకుతామన్నా కానీ రథముతో పాటుగా పరిగెత్తగలిగేటట్టుగా ఫిలిప్పు పాదాలేం లేదని ఆత్మతో తీసుకుపోయినాడు దేవుడు. హల్లెలూయా! ఆత్మలో ఎత్తుకొని పోయిందట. ఎత్తుకొని పోయి ఫిలిప్పు రథం దగ్గర ఉరుకుతా ఉన్నాడు పక్కని. వెంటనే చూసి రథము ఆపి ఎక్కువ నా దగ్గరికి అన్నాడు. ఎక్కించుకున్న తర్వాత ఆ మంత్రి గారట బైబిల్ చదువుతా ఉంటాడట. ఆరాధనకు వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతాడు. ఆ రథంలో కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉండట. బైబిల్ చదువుకుంటా ఉంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదట. ఆయనకు అసలు సంతోషం తర్వాత వెళ్ళిననుంది, కానీ సంతోషం లేదట. చూడండి, కొంతమందికి ఆరాధనకు వస్తారు, పోయేటప్పుడు అదే మొఖంతో వెళ్తా ఉంటారు, అదే బాధతో వెళ్తా ఉంటారు. ఏందో నీ మందిరానికి పోయిన కానీ మళ్ళీ నాకు అట్నే ఉంది, అయ్యగారు ఏదో పెద్ద సాక్ష్యం చెప్పాడు, ఆయన జరిగిందని నాకు జరగద్దా, నా బతుకు ఇట్టే కావచ్చు అంటుంది అనుకొని నిరాశతోటి మళ్ళా వెళ్తా ఉండట. కానీ దేవుని బిడ్డ ఆరాధనకు వచ్చిన ఆయనకి ఏం అర్థం కాదు, వాక్యం అర్థం కాలే అంటే చెప్పిన వాక్యం మళ్ళా చూస్తా ఉన్నాడు. మీరు చూడండి, మీరు వెళ్ళేటప్పుడు చెప్పిన వాక్యాన్ని మరలా పరిశీలించండి. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు బుక్కులు చదవండి, మీతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా! బట్టల్ని తినుకుంటూ కూర్చోవాలి, చెనక్కాయలు తినకూడదు. ఇదిగో 50 దానిమ్మకాయలు అది కొనుక్కొని తినకండి. ప్రయాణంలో బైబిల్ చదువుతా ఉండు. ఆయన మీ ఆరాధన అయిపోయి పోతా ఉండు, మళ్ళా చదువుతా ఉండు. అసలు నీకు పోయినా కానీ మాస్టర్ ఎంత బాగా చెప్పింది, అసలు నా బుర్రకి ఎందుకు అర్థం కాదు, వాక్యం చదువుతాడు. ఆశ కలిగిన ఆయన దగ్గరికి దేవుడు దైవజనుడిని ఆత్మతో తీసుకొచ్చి రథం దగ్గర నడిపించిందండి. హల్లెలూయా! వచ్చేక్కన్నాడు. ఎక్కిన తర్వాత ఆయన ఎవరు కూర్చోమన్నాడు, అడుగుచో ముందుకు రావాలి, ఓ వెనక కూర్చో, తర్వాత కూర్చో. హల్లెలూయా! దాన్ని వెళ్ళిపోన్నాను. చూడండి, ఆ రథమికి కూర్చున్న తర్వాత మనుషులు లేరు, దాన్ని లేదు కూర్చో. సో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నట్టుగా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆ మంచి కాబట్టి ప్రార్థన మందిరానికి వెళ్ళి వస్తాను. అయ్యగారు చెప్పండి, సాక్ష్యాలు బాగున్నాయి, వాక్యం బాగుంది, ఓ చాలా నా బాధలని పోతాయి అనుకున్నా. అట్నే ఉన్నా, వాక్యం అర్థమైంది, నాకు అసలు ఏ వాక్యం అర్థం కాలే. చెప్పినట్టు అనిపించింది, గంటన్నర కూర్చోబెట్టింది కానీ నన్ను సాగుపెట్టినట్టుంది, నాకైతే వాక్యం అర్థం కాలే. అయితే
నీకు ఆశ ఉన్నది కదా, మరలా బైబిల్ పట్టుకున్నావు కదా, నీకెందుకు అర్థం కాలేదంటే అసలు నాకు ఇప్పి చెప్పేటోళ్ళు నాకు దైవజనుడు చెప్పినగా నాకు అసలు అర్థం కావట్లేదు. అప్పుడు ఆత్మతో తీసుకొని వచ్చినటువంటి ఆ ఫిలిప్పు ఆ మంత్రి గారికి అది క్రీస్తును గురించిన వాక్యం. గొర్రె పిల్ల వదకు తీయబడను, బొచ్చు కత్తిరించు వారి గొర్రె పిల్లల మౌనంగా ఉండి నోరు తెరవలేదు. ఈ మాటలని యేసయ్య గురించి చెప్పిండయ్యా. ఓహో అలాగా చెప్పిన తర్వాత అర్థమైపోయింది. అప్పుడు ఆ రథం ఆపనన్నాడు. రథం ఆఫ్ చేసిండు. మనం ఇక్కడ దిగుదాం, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, నాకు బాప్తిజం అన్నాడు. అంటే అన్ని రోజులు మందిరానికి వచ్చినా కానీ బాప్తిజం తీసుకోవాలి. ఆరాధనకు వచ్చినా కానీ ఆ ఆరాధనకు వచ్చి వెళ్తా ఉన్నా ఆయనకు వాక్యం అర్థం కాలే, ఆరాధన తృప్తికరంగా అనిపించలే. కానీ ఆ రోజున బాప్తిజం తీసుకున్నాడు, సంతోషముతో వెళ్ళిండట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట బిడ్డ, ఈ వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు మళ్ళా బైబిల్ చదువుకో. నీకు ఈ వాక్యం అర్థం కాకపోతే నువ్వు ఎట్లొచ్చినావు ఆరాధనకు, నీ హృదయం నిజంగా దూరంగా ఉండి ఆరాధన చేసినవేమో, వాక్యాన్ని బట్టి మరలా ఆలోచన చేసుకుంటాము. ఫిలిప్పును ఆత్మతో తీసుకొచ్చిన దేవుడు డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చంద్రుడు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ దేవుడే నీ దగ్గరికి వస్తాడు. అయితే బాప్తిజం ఆయన తీసుకోలేదట. ఒకవేళ బాప్తిజం తీసుకోకపోతే బాప్తిజం తీసుకోవాలనే విషయం నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఒకవేళ బాప్తిజం నీటితో తీసుకుంటే రెండో బాప్తిజం ఏదో తెలుసా, పరిశుద్ధాత్మ బాప్తిజం నీకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ నాకు అర్థం కాలేదు, నేను వెళ్ళిపోయిందా? అర్థం చేసుకోవడానికి ఆశ ఉన్నది, చదువుతా ఉండు. నేను వాక్యం విన్నా, మందిరానికి పోయినా, ఏంటి అసలు నాలో ఉన్న లోపం ఏంటి, ఆరాధన బాగా చేసిన, ఓహో మాస్టర్ గారు హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి కదా, నిండు మనసుతాడు కదా, ఏ పేరు హృదయ కొవ్విన దాన్ని, బలము గల దాన్ని, శ్రేష్టమైన దాన్ని వాడు కదా. అయితే నా మనసులో ఏదో కొంచెం ఏదో తక్కువ ఉన్నది కదా, ఇంపైన సువాసనగా దేవునికి ఇవ్వలేదు కదా అని బాగా తపన పడతాడు. వాక్యాన్ని గ్రహిస్తుంటే అర్థం కావట్లేదు. అక్కడికి ఫిలిప్ వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా వచ్చునుగాక, నీతో కూడా వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఆత్మ దేవుడు నీ మీద తన ఆత్మ వర్షము కుమ్మరించునుగాక. నీకు సరిపోయినటువంటి సంతోషము ఆ యొక్క మంత్రి గారికి సంతోషంతో వెళ్ళినట్టుగా నీవు కూడా నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీ వ్యక్తిగత విషయాల్లో కూడా ఏది కోల్పోయినవో దాన్ని అంతటిని కూడా దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ వ్యక్తిని పరిపూర్ణంగా నడిపించిన నా దేవుడు నిన్ను కూడా ఏది అసంపూర్ణంగా ఉందో, ఏది తక్కువ ఉందో, నా దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా చూచి ఆరాధనకు వచ్చిన వారిని దేవుడు అంచనా వేయకుండా చూడకుండా పంపించే దేవుడు కాదు. కాబట్టి రోజున దేవుని బిడ్డ మోకరించి నీ ఆరాధన ఎట్లుందో, పెదాలతో బలుగుతున్నా కానీ నీ వేషం ఎట్లుందో, నీ హృదయం ఎట్లుందో దేవుడు ఖచ్చితంగా గమనించే దేవుడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని దేవునికి మనం అప్పగించుకుందామా? అందరూ మోకరించండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రోజున నన్ను పలకరించావయ్యా, నాతో మాట్లాడావు ప్రభువా. ఆయన మాట ఇదిగో బ్రతికించేది. మెడిసినట్లయితే నిన్ను బలపరుస్తుందో, ఆ ఔషధం ఎట్లయితే నిన్ను బాగుంటుందో, ఈ వాక్యాన్ని నువ్వు నింపుకొని వెళ్ళు. సజీవమైనది దేవుని వాక్యం. దేవా, ఇంపైన సువాసనగా నీ యొక్క హృదయము ఆరాధన ఉన్నదో లేదో కన్నీరు విడిచి సీమోను ఇంటికి వచ్చిన ఆ యేసయ్య, సీమోను ఇంటికి వచ్చిన యేసయ్య ఒక పాపాత్మురాలైన స్త్రీకి సమాధానం ఇచ్చింది. ఎరికో పట్టణానికి వచ్చిన యేసయ్య జక్క ఇంటికి రక్షణ ఇచ్చిండు. దేవా, నన్ను దాటిపోవద్దయ్యా,
నన్ను విడిచిపోవద్దు నాయన. కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ, పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు కానీ, దేవా విగ్రహారాధన ముందైతే చేతులు జోడిస్తే చాలు, టెంకాయ కొడితే చాలు, లేకపోతే ఏదైనా అర్పణిస్తే చాలు, కానీ నీవు అట్లాంటోడు కాదు నాయన. నా ఎముకను వెతుకులాడే దేవుడు అయ్యా. నీకు ఇంపైన సువాసనగా నా హృదయాన్ని నేను విరిగి నలిగిన హృదయముతో అయ్యా, యెహోషువలాగా నిండు మనస్సుతో, హేబేలులాగా క్రొవ్వినది బలమైనది నా బలమంతటి, నా శక్తంతటి, నా సమయాన్ని, నా ధనాన్ని, దేవా నా జీవితాన్ని ప్రభువా నీకు ఇస్తున్నాను నాయన. నా ఇష్టమైన వ్యక్తికి అప్పగించుకుంటా. ఇటు వాక్యానికి, కృపా వాక్యానికి మీరు అప్పగించుకోండి. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. దేవా నీ వాక్యం సజీవమైనది, రెండంచెల వాడి అయిన ఖడ్గము కంటే ప్రభువా పదునైనది, హృదయం యొక్క తలంపులను, ఎముకలను, మూలుగలను శోధించుకుంటూ వెళ్ళగలిగే శక్తి కలిగినది ప్రభువా. నీ మాటను ప్రభువా నీ బిడ్డల మధ్యలో విశదపరిచి ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా నీ వాక్కు నీ బిడ్డలలోనికి వెళ్ళింది కనుక వారు సంపూర్ణంగా ప్రభువా నిండు మనస్సుతో ప్రభువా నీకు అప్పగించుకొని బ్రతికేటండి కృప ప్రతి వారికి నువ్వు దయచేయుగాక తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో కూడా మీరు వెళ్ళండి సంతోషముతో. ఈ ఆరాధనకు వచ్చి సంతృప్తి, సమాధానం అయ్యా, సంతోషము నైనా, అధికమైన బలము, ఆత్మబలం, శరీర బలం అయ్యా తండ్రి ఇదిగో నీ బిడ్డలకు మీరు అనుగ్రహించుదువుగాక. ఒక మంచి వాగ్దానముతో నీ బిడ్డలు వెళ్ళుచుండగా వాక్యము అర్థమగినట్లుగా ఆత్మదేవుడా వారికి నువ్వు సహాయము చేయుదువుగాక. నీకు స్తోత్రాలు. రథము కంటే కూడా వేగముగా పరిగెత్తగల శక్తి నీ వాక్కుకున్నది, నీ ఆత్మకున్నది నాయన. తండ్రి అట్టి నీ ఆత్మను నీ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి తండ్రి, బాప్తిజం తీసుకోబోతే వారు బాప్తిజం తీసుకునేటట్టుగా సహాయం చేయి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు తండ్రి ఇదిగో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి సహాయం చేయండి. శ్రమల బాప్తిజం, శ్రమలలో కూడా నిలిచి ఉండగలిగే ఆత్మ కుమ్మరింపును దయచేయమని నీ బిడ్డలందరినీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి.